సంక్షేమ వసతి గృహాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి చలపతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే సంక్షేమ వసతి గృహాలకు పెద్దపీట వేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ కనీసం కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడం బాధాకరమని వాపోయారు. పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఖాళీ పోస్టులను భర్తీ చేసి సంక్షేమ గృహాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో సెప్టెంబర్ నెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఈ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాదాపుగా సంవత్సరం రోజుల పాటు లాగానే మొట్టమొదటిగా సంక్షేమానికి పెద్దపీఠం వేస్తా అని చెప్పారు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఈ రోజు వర్షం పడినా ఈ రోజు తడిచేటువంటి బిల్డింగులు ఈ రోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు ఈరోజు పెరగల, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ 1400 రూపాయలు ఈ రోజు మెస్సు బిల్లులు ఇస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెస్సు బిల్లులు విడుదల చేయాలా, అదేవిధంగా వార్డెన్, కామాటి, అదేవిధంగా వాచ్మెన్ల పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలా. సంక్షేమ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ని పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నాం. ఏ హాస్టల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సరైనటువంటి మరుగుదొడ్లు లేకపోవడం, ఏదైతే ఫుడ్ మెనూను గవర్నమెంట్ అందిస్తా ఉందో ఆ ఫుడ్ మెనూను కూడా వాళ్ళు రోజు కూడా సరిగ్గా దాన్ని సమర్థించకపోవడం కూడా చూస్తా ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారో వాళ్ళు ఈ రోజు అనేక సమస్యలను ఫేస్ చేస్తా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి వార్డెన్లకు కూడా సరైనటువంటి జీతాలు కానీ, లేదంటే మెస్ బిల్లులు కానీ రిలీజ్ చేయని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రభుత్వం గత 5 ఏళ్లు పరిపాలించారో వాళ్ళు ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యలపైన కానీ, విద్యార్థుల సమస్యలను ఏ రోజు అడిగి తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేయలేదు. ఏదైతే ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల సమస్యలపైన ఎన్నటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థుల సమస్యలపైన మీరు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి.